హాయ్ హలో వెల్కమ్ టు సోల్ఫుల్ ఛానల్. ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకోకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను చికెన్ అంతా ఇలా నీట్గా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను. అందులోకి ఫస్ట్ 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కొంచెం అంటే దానికి తగినట్టు, అండ్ చికెన్ బిర్యానీ మసాలా పౌడర్, నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి, నెక్స్ట్ పుదీనా వేస్తున్నా, నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నా. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం. తర్వాత దానికి తగినట్టు కారం వేస్తున్నా. కారం కూడా మనకు 1.5 స్పూన్ కారం పట్టచ్చు, ఎందుకంటే ఇది 1 kg చికెన్ ఉంది, అందులోకి 1.5 స్పూన్ పట్టచ్చు. అందులోకి ఆయిల్ వేస్తున్నా. 2 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. తర్వాత కర్డ్ కూడా వేయాలి మనం. కర్డ్ వేసేసి దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే అదంతా మిక్స్ అయిపోతుంది నీట్గా. ఎక్కడ ఏది పక్కన లేకోకుండా అంతా మనకు మిక్స్ అయ్యేలాగా, పీసెస్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొత్తిమీర, పుదీనా, ఆయిల్, సాల్ట్, కారము ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేస్తే అంతా ఇలా ఉంటుంది. ఇలా అంతా మనం మిక్స్ చేసేసుకొని దీన్ని మనం ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. అలా పక్కన ఉంచేసుకుంటే మనము ఇదంతా బాగా మిక్స్ అయిపోయి ముక్కలకి బాగా పడుతుంది. నెక్స్ట్ మనం బిర్యానీ కోసము ఇప్పుడు కొన్ని ఆనియన్స్, ఒక 3 బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా బిగ్ పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మనం ఈ ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. బిర్యానీ కోసం ఇప్పుడైతే రైస్ కూడా మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1 కిలో బిర్యానీకి నేనైతే 1/2 కిలో రైస్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో రైస్ నీట్గా కడిగి పెట్టేసుకుందాం. ఇలా రైస్ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇవి కూడా మనకు 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి చూడండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 70% రైస్ బాగా ఉడికేలాగా, 70% రైస్ ఉడికేలాగా మనము బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ పెట్టినాం కదా స్టవ్ పైన బాయిల్ చేయడానికి, అందులోకి ఈ మసాలా దినుసులు, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేయాలి. ఇందులో ఇలాచీ, రాతి పువ్వు ఇవన్నీ ఉన్నాయన్నమాట, షాజీరా, ఇవన్నీ మనము ఈ రైస్లోకి వేసేయాలి. రైస్ బాయిల్ అవుతుంది కదా, ఆ రైస్ బౌల్లోకి వేసేస్తే రైస్తో పాటు అవి కూడా కొద్దిగా ఉడుకుతాయి అన్నమాట. అదే రైస్లోకి మనము బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుందాం. వేసి ఇది కూడా మిక్స్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ బాయిల్ అయ్యే లోపల మనము కొంచెం బిర్యానీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. అందులో పెరుగు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను నేను. మీ బిర్యానీలోకి పెరుగు పచ్చడి చాలా ఇంపార్టెంట్ కదా, దానికోసం అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టాను. ఇప్పుడు అవన్నీ వేసుకొని పెరుగు పచ్చడి చేసుకుందాం. మేమైతే పెరుగు పచ్చడి అంటాము, కొంతమంది రైతా అంటారు, ఇంకొంతమంది ఇంకోలాగా పిలుస్తారు. బట్ మేమైతే దీన్ని పెరుగు పచ్చడి అని అంటాము. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసి పెట్టేసుకుందాం.
రైతా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ బాయిల్ అవుతోంది కదా, అందులోకి మనం కొద్దిగా రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే బిర్యానీ మిక్సింగ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే దీనికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి, ఎందుకంటే ఆయిల్ రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా బాయిల్ అయ్యేటప్పుడు సపరేట్గా బాయిల్ అవుతుంది అనమాట. అతుక్కుంటే మనకి బిర్యానీకి పెద్దగా సరిగ్గా సరిపోదన్నమాట. అందుకని ముందుగానే ఆయిల్ వేసేసుకుంటే రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే రైస్ 70% బాయిల్ అయిపోయింది. నేను వాటర్ అంతా వంచేసి నీట్గా పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్లోకి మనం రైస్ అండ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ లేయర్స్ వైజ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసేసుకుందాం. చికెన్లోకి ఇలా లేయర్స్ వైజ్ రైస్ అండ్ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందాం. వన్ లేయర్ వేసాం కదా, అందులోకి బ్రౌన్ ఆనియన్స్ 1 లేయర్ వేద్దాం. అలా కొద్దిగా వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ మళ్ళీ రైస్ ఇలాగా కంప్లీట్గా లేయర్స్ వైజ్ వేసేయాలి. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసినాం. లేయర్స్ వైజ్ వేసుకున్నాం కదా, ఇందులో మనం పైన కొద్దిగా నెయ్యి అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్, మనకు కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్, అంతే. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టి 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు 90% బిర్యానీ అయిపోయినట్టే. 20 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి, డౌన్లో ఉన్న చికెన్ అంతా బాయిల్ అవుతుంది. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా పైన ప్లేట్ పెట్టేస్తే ఎయిర్ బయటికి పోకోకుండా ఉంటుందన్నమాట. ఎయిర్ బయటికి పోకోకుండా ఉండేలాగా ప్లేట్ పెట్టేసుకోవాలి. మనం 20 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు 25 మినిట్స్ 20 to 25 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి మనం మిక్స్ చూడండి, మన బిర్యానీ ఇలా వచ్చింది. బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.